ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ విరోధిని నందనుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుతే ఓం క్లీం కాళికాయ నమః ఓం క్లీం కాళికాయ నమః ఓం క్లీం కాళికాయ నమః ఓం క్లీం కాళికాయ నమః శ్రీం కాళికాయ నమః శ్రీం కాళికాయ నమః శ్రీం కాళికాయ నమః ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ విరోధిని నందనుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుతే భగవతి వేణుని నందకుటుంబిని జయ జయ హే మహిషాసురమర్దిని నందకవర్షిణి శైలసుతే ఓం క్లీం కాళికాయ నమః హ్రీం శ్రీం కాళికాయ నమః. ప్రతీకార ద్వేషంతో రగులుతున్న ఆత్మ ఇది. అంత సులభంగా దీని శక్తిని బంధించలేము. ఈ దుష్ట శక్తిని శాంతపరచాలంటే మండల పూజ జరగాలి. అది నేను జరిపిస్తాను. అది పూర్తయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా అగ్ని జలం వాయువు తాకకుండా దీన్ని భద్రపరచండి. అప్పుడే దీన్ని నేను శాశ్వతంగా సమాధి చేయగలను. జై జక్కమ్మ. చారు, నీకు 2 గుడ్ న్యూస్లున్నాయి. ఫస్ట్ న్యూస్, లతా చాప్టర్ క్లోజ్. జీవితంలో ఇంకెప్పుడు తను మన జోలికి రాదు చారు. స్వామీజీ తన ఆత్మని బంధించేశారు చారు. రెండో న్యూస్ ఏంటంటే నువ్వు, నేను, మీ అమ్మగారు అందరం ఉదయాన్నే 5 o'clock ఫ్లైట్కి ఊరికెళ్ళిపోతున్నాం. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్స్. లవ్ యూ. నువ్వు ఇంటికి వెళ్ళిచారు. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి త్వరగా వచ్చేస్తాను. ఇదిగోండి డాక్యుమెంట్. పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి మీరు చారు ఇందులో సైన్ చేయాలి. ఓకే డాక్టర్. ఆంటీ ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్వాలేదు, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. నేను ఇచ్చిన మెడిసిన్స్ క్రమం తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. షీ విల్ బి ఆల్ రైట్. హ్యాపీ జర్నీ. ఆంటీ, ఆంటీ, మన కష్టాలు తీరినట్టే. ఇక ఏ సమస్య ఉండదు. ఆంటీ,
ఏంటి రవి ఇలా తడిసిపోయి వచ్చావు? డాక్టర్ గారిని అడిగితే నువ్వెప్పుడో వెళ్ళిపోయావని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు లేవు. ఫ్లైట్ ఉదయం 5 గంటలకే కదా, ఇంకా చాలా టైం ఉందని సరదాగా ముహూర్తం చీర కట్టుకున్నాను. ఎలా ఉన్నాను? నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది కదా? ఏమైంది రవి, ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు, ముందు డాక్యుమెంట్స్లో సంతకాలు పెట్టు. ఓ, అమ్మని షిఫ్ట్ చేయాలి కదా. నీ సంతకం పెట్టు. నా సంతకమే పెట్టాను. చనిపోయిన దాని సంతకం నువ్వెందుకు పెడుతున్నావు? నీ సంతకం పెట్టు. రవి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా సంతకమే. ఏయ్, లతా అని సంతకం పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? లతా అని సంతకం పెట్టు. రవి, నేను చారుని, లతని కాదు. నోరు మూయవే, మీ అమ్మ అన్ని విషయాలు చెప్పేశారు. రవి, అమ్మకు ఒంట్లో బాలేదు కదా, ఏదో అలా చెప్పుంటుంది. నేను లతని కాదు, చారుని. నోరు మూయవే, తన పేరెత్తావంటే నాలుక చీరేస్తాను. 2 ఏళ్లుగా తన పేరు చెప్పి నన్ను మోసం చేసావు కదే. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దాన్ని నేనే గుర్తుపట్టలేకుండా చేసావు కదే. నువ్వు బతకడం కోసం నా చారుని చంపేశావు కదే. చంపేశావు కదే నా చారుని. చంపలేదు, నేను చంపలేదు, నేను చెప్పలేదు.